నా పేరు ధనావత్ భిక్షానాయక్, జమ్కుతండ గ్రామ పంచాయతీ, మిర్యాలగూడ మండలం, నల్గొండ జిల్లా. నేను గత 2021లోనే బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్గా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు నేను పార్టీకి అండదండగా ఉంటూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి కార్మిక సంఘంగా నేను సొసైటీ కార్మిక సంఘంగా అధ్యక్షుడిని. కార్మికుల పక్షాన ప్రతినిత్యం ఏ సమస్య వచ్చినా ఎఫ్సీలు పనిచేస్తున్న కార్మికులందరికీ అండగా ఉండి నాయకత్వాలు పనిచేస్తున్నాను. మాకు మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు గారు చాలా అండదండగా ఉండి మాకు ముందుకు నడిపించినారు. కొన్ని కారణాల వల్ల భాస్కరరావు ఓడిపోవడం జరిగింది. మన మాజీ ఎమ్మెల్యే గారు భాస్కరరావు ఓడిపోవడం జరిగింది. అంత మాత్రాన రేపు మేము సర్పంచ్ కూడా ఎంపీ ఎలక్షన్లు కూడా ఎంతో ఉత్సాహంతో పనిచేయడానికి మా యువకులు కూడా ఉన్నారు. మా జమ్కుతండ గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా మమ్మల్ని సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు అందుబాటులో ఉదయం లేచి ప్రజల దగ్గర ఉండి వాళ్ళకి మంచి చెడ్డ ఏ సమస్య వచ్చినా వాళ్ళకి అండదండగా ఉండి వాళ్ళకి పనిచేస్తున్నాను. కాబట్టి ఈసారి నాకు గెలిపించాలని ప్రజలు కూడా ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళకి ఎప్పుడు ఏ టైంకైనా ఉండి వాళ్ళకి అందుబాటులో సేవ చేస్తున్నాను. కాబట్టి నేను ఈసారి సర్పంచ్గా పోటీ చేయాలని అనుకుంటున్నాను. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి గ్రామ పంచాయతీ ఏర్పడ్డా కాబట్టి మాకు కూడా ఎస్టీ వాళ్ళకు అవకాశం వచ్చింది. కేసీఆర్ చేసిన పనులు ఏ ముఖ్యమంత్రి చేయలేదు. రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బీమా కానీ, ఇంకొక మన వికలాంగులకి పెన్షన్ కానీ, ప్రతి ఒక్క కన్న కొడుకు కూడా చేయని పనులు కేసీఆర్ గారు అన్నదండతో ఇవాళ కన్న కొడుకులా చూసిన వ్యక్తి కేసీఆర్. కాబట్టి కేసీఆర్ గారిని ఈసారి మళ్ళా అధిక మెజార్టీతోనే వచ్చే 2-3 సంవత్సరాలు మళ్ళా కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మా గ్రామ పంచాయతీలో గత సర్పంచ్ కూడా మా బీఆర్ఎస్ పార్టీ సర్పంచే. ప్రతి ఒక్క గల్లీకి సీసీ రోడ్లు వేయించినాం. ప్రతి ఒక్క ఇంటికి ఇవాళ కేసీఆర్ పథకం చేరని ఇల్లే లేదు. కాబట్టి మా ప్రజలు కూడా వాళ్ళకు ఒక ఉద్దేశం ఏముందంటే మంచి వ్యక్తి అందుబాటులో ఉండాలి. మనకు ఎప్పుడు ఏ నైట్ పోయినా మన ఎమ్మడి వచ్చే వ్యక్తి ఉండాలి. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించిందంటే మన మధ్యలో ఉన్న వ్యక్తిని అభివృద్ధి చేసిన పథకాన్ని చూసి కూడా గెలిపించాలని కోరుతుంది. గత సర్పంచ్ పాలన కూడా తండల్ని ఉండు, ఆయన కూడా మంచిగానే చేసిండు. సీసీ రోడ్లు వేయించిండు, డ్రైనేజీలు తీపించిండు, బాగానే ఉంది. నేను కూడా కార్మికుని, నేను ఎఫ్సీల కార్మికుని, వ్యవసాయం పనిచేసడం, నేను టౌన్లో పోవడం కానీ బయట తిరగడం కానీ మాకు ఎలాంటిది అలవాట్లు లేవు, ఆలోచన లేదు. కాబట్టి నేను ఉదయం లేచి ప్రజల మధ్య ఉండేటోని, ప్రజల సమస్యల మీద మాట్లాడేటోని. కాబట్టి నన్నే గెలిపిస్తారని నేను మా ప్రజలందరికీ కోరుకుంటున్నాను. రానున్న సర్పంచ్ ఎన్నికలు మా జమ్కుతండ గ్రామ ప్రజలందరికీ పేరు నమస్కారాలు తెలుపుతూ, వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో నేను సర్పంచ్గా పోటీ చేయుచున్నాను. కాబట్టి మీకు అందుబాటులో వ్యక్తిని, కాబట్టి నన్ను అధిక మెజారిటీతో గెలిపేందుగా పేరు విజ్ఞప్తి. జమ్కుతండ ప్రజలందరికీ నేను మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని కాబట్టి, మీ సేవకుడిగా మీ దగ్గర ఉంటాను కాబట్టి, తండాల్లో ఉంటాను కాబట్టి, ప్రతి ఒక్క విషయానికి మీ ముందు పిలువగానే రావడానికి వ్యక్తిని కాబట్టి నన్ను మీకు మా జమ్కుతండ ఓటర్లు మాషులందరికీ నమస్కారం తెలుపుతూ, నన్ను వచ్చే ఎన్నికల్లో సర్పంచ్గా గెలిపించవలసిందిగా ప్రార్థన. నేను గెలిచిన వెంటనే మా తండ్రి కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉంది. నేను గెలవగానే 3 తండాలకు 3 ట్యాంకర్లు నిర్మించి 3 బోర్లు నిర్మించి ఈ నీళ్ళ సమస్యను తీర్చడానికి మీ ముందుకు ఉంటానని శబ్దం చేస్తున్నాను. అదే విషయంగా కొన్ని ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించడానికి కూడా నేను ప్రతి ఒక్క అధికారులతో మాట్లాడి మీకు ఇల్లు ఇప్పించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని మనవి చేస్తున్నాను. ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దాకా రైతు బంధు 1 ఎకరానికి తప్ప ఇప్పుడు దాకా ఎవరికి ఇవ్వలేదు. ప్రజల్లో ఆల్రెడీ వ్యతిరేకం ఉంది, వచ్చింది ఆల్రెడీ. కాబట్టి ఇవాళ ఏ ఎమ్మెల్యే ఉన్నా ఎమ్మెల్యే దగ్గర పోయి గట్టిగా నేను మాట్లాడి మా తండకి నిధులు తెచ్చే సత్తా నాకుంది. కాబట్టి మీరందరూ నన్ను నమ్మి ఈసారి సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ నాకు అండదండగా ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను అధిక మెజార్టీ గెలిపించి అండదండగా ఉండాలని మీకు మనసారా పాదాభివందనాలు చేస్తూ మా జమ్కుతండ గ్రామ పంచాయతీకి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం తెలుపుతున్నాను.